జనగణమన స్ఫూర్తి ప్రదాత ఠాగూర్ గాంధీ మందిరంలో జయంతి వేడుకలు. భారత జాతీయ గీతం జనగణమన రచించి కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర్య సమరయోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి వనంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతి వేడుకలు విగ్రహదాతలు సాలిహుండం రవికుమార్, శ్రీదేవితో పాటు కమిటీ ప్రతినిధులు సంయుక్తంగా నిర్వహించారు. ఠాగూర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, పైడి హరనాథరావు, నిష్టల నరసింహమూర్తి తదితరులు మాట్లాడుతూ స్వాతంత్ర్యంలో తన రచనల ద్వారా జాతి ఐక్యతకు ఠాగూర్ కృషి చేశారన్నారు. గీతాంజలి అనే మహాకావ్యాన్ని రచించి భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారతదేశానికి జాతీయ గీతం అందించి ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపారన్నారు. ఉగ్రవాదులపై దాడులు జరుగుతున్నా భారత సైన్యానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసి భారత కీర్తి పతాకాన్ని మరోమారు ఎగరేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత ఆర్మీ మేజర్ తారకేష్ రెడ్డి, ప్రీతం రెడ్డిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ పైడి సింధూరా, నటుగుల మోహన్, బరాటం లక్ష్మణరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, పొన్నాడ రవికుమార్, కొమ్ము రమణమూర్తి, పందిరి అప్పారావు, జేసీస్ ప్రతినిధులు బెందాళం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, పెంకి చైతన్య, ఠాకూర్ పాఠశాల ఉపాధ్యాయులు సత్యబాబు, అంజలి, హిమబిందు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. దేశానికి చాలా ముఖ్యమైన జాతీయ గీతంగా జనగణమన పేర్కొనడం జరిగింది. అలాగే నోబెల్ బహుమతి అందుకున్నారు. మన మొట్టమొదటి నోబెల్ అనే ఒక సాహిత్య ద్వారా ఆయన నోబెల్ బహుమతి అందుకున్నారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాలు, అలాగే స్వాతంత్ర సమరయోధుల్లో కూడా ఈయన ముందంజలో ఉన్నారు. బాలగంగాధర తిలక్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి నిర్బంధించిన సమయంలో ఆయన చాలా బాగా పోరాడి ఆయన కోసం చాలా బాగా ఈ నినాదాలు చేయడం జరిగింది. చివరికి ఈయన 1941వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన అనారోగ్యం. అలా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన చిరస్మరణీయంగా తనకంటూ చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని మనందరికీ కూడా ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు ఉన్నారు. అలాంటి వారి జన్మదినం జరుపుకోవడం మనందరికీ కూడా చాలా శుభదినం. థ్యాంక్ యూ. సంపాదించిన మనిషి మనకు తెలిసిందే. ప్రపంచ దేశాల్లో స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మహాత్మా గాంధీ ఎక్కువగా ఈయన అనుసరించేవారని మన ఇక్కడ గాంధీ మందిరంలో రాతల్లో కూడా రాయడం జరిగింది. అతని గీతాంజలి రాసిన పుస్తకానికి నోబెల్ బహుమతి కూడా సంపాదించడం జరిగింది. విశ్వకవి అనే బిరుదు కూడా ఆయనకు ఉంది. అటువంటి మహోన్నత వ్యక్తి గాంధీ మందిరంలో ఉండడం, ఆయన విగ్రహం మనం స్థాపించడం, ఆయన 161వ జయంతి నెలకొల్పడం రేపు రాబోయే తరానికి అది ఆదర్శంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి విచ్చేసిన సభ్యులందరికీ మా మరదలు శ్రీదేవికి అభినందనలు, ఆశీస్సులు ఇస్తూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని సురంగ మోహన్ రావు గారు చెప్పినట్టు ఉగ్రవాద దాడి చాలా అన్యాయమైన పాకిస్తాన్ తీరును గర్హనీయంగా బాధపడుతూ రేపు జరగబోయే యుద్ధమే అనివార్యమైతే తగిన జవాబు ఇవ్వాల్సిందిగా నెహ్రూ అంటున్నాను. మోడీ గారి ప్రభుత్వానికి పూర్తి భరోసా ఇస్తూ, పూర్తి నమ్మకాన్ని ఇస్తూ అందరికీ హృదయపూర్వక ఉద్యమ అభినందనలు.